గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా మల్కాజ్గిరి చుట్టే చర్చ జరుగుతుంది. మైనంపల్లి వర్సెస్ రాధాకృష్ణ యాదవ్, అదేవిధంగా రాము యాదవ్, జగదీశ్వర్ గౌడ్ అని అనేక రకాల వ్యక్తుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అంటే కుట్రపూరితంగానే మా పైన దాడి చేశారు. ఈ బోనాల పండుగ చెక్కుల పంపిణీ అనేది నా డివిజన్ అనే జరుగుతుంది. కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక రామ్ యాదవ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి అక్కడ ప్లాన్ చేసి ఒకటేసారి మా పైన దాడి చేశారు. పార్టీ మారనందుకు అతను కేవలం తన కొడుకు యొక్క స్వభావం గురించి, లాభం గురించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. మల్కయ్యలో మాత్రం ఎట్లంటే ఒక రౌడీ పరిపాలన నడుస్తుంది. ఒక రౌడీ రాజకీయం అని అంటున్నాడు. రౌడీ పరిపాలన, రౌడీ రాజకీయం. ఎదిరించాలి, కొట్టాలి, లొంగ తీసుకోవాలి అనుకునేవాళ్ళు కదా. మైనంపల్లి ఒక బ్రాండ్ అని చెప్పుకొని తిరిగారు గత ఎలక్షన్స్ లో. మైనంపల్లి ఒక బ్రాండ్ అని అన్నప్పుడు మరి మైనంపల్లి బ్రాండ్ ఎందుకు పని చేయలేదు మల్కయ్యలో? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 1500 కోట్లు 2000 కోట్లు పెట్టి వాళ్ళ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేశారు. మా మల్కయ్య మాత్రం ఏం అభివృద్ధి కాలే, ఎక్కడున్నది అక్కడే ఉంది. మల్కాజ్గిరి అని మీడియా కూడా ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ఒక హీనమైన చర్య అంటారు ఎవరే కానీ. రాష్ట్రం అంతా ఏదున్నా ఒక రౌడీ పరిపాలన, ఒక రౌడీయిజం అనేది నడుస్తుంది మల్కయ్యలో. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మాజీ ఎమ్మెల్యే గారు ఒక 200 కోట్ల డెవలప్మెంట్ వర్క్లు ఒక్కటి కూడా తీసుకురాలేదండి. భయభ్రాంతులను చేస్తున్నాడు అటు అధికారులను, అఫీషియల్స్ ని. ఇప్పుడు పలానా రామ్ యాదవ్ ఏదైనా వర్క్ తీసుకొస్తున్నంటే ఆ ఫండ్ ఇవ్వద్దు. అక్కడ ఎమ్మెల్యే గారు ఏదైనా ఫండ్ పెడితే ఆ ఫండ్ ఇవ్వద్దు. ఓడగొట్టాలంటే ఒక గట్టి బలమైన క్యాండిడేట్ని పెట్టి నా మీద 5 కాకుండా 10 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఓడగొట్టి అప్పుడు నేను నిరూపించుకోవాలి. రౌడీ పరిపాలన నడుస్తుంది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అతని కనుసంధానంలో పెట్టుకొని మొత్తం శాసిస్తుంది మల్కయ్యలో. మా మల్కయ్యకి ఒక శని లెక్క తయారైపోయినా. శనిదేవుని మనం ముక్తమా, ప్రేమతో మొత్తమా, భయంతో మొత్తమా? అయ్యా నీ బేసికలీ ఒక మంచికి చెడుగే జరుగుతున్న యుద్ధం ఇది. నేను అనేది ఏంటి అంటే ఒక రాముడికి ఒక రావణాసురుడికి జరగబోయే యుద్ధం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్. మేము అదే మా ఎజెండా కూడా అదే తీసుకొని వెళ్తాం. ఒక రౌడీజానికి, ఒక మంచితనానికి. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. గత కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా మల్కాజ్గిరి చుట్టే చర్చ జరుగుతోంది. మైనంపల్లి వర్సెస్ రాధాకృష్ణ యాదవ్, అదేవిధంగా రాము యాదవ్, జగదీశ్వర్ గౌడ్ అని అనేక రకాల వ్యక్తుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒక కార్పొరేటర్ల మీద దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కూడా చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. సో అసలు ఏం జరిగింది? చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రౌడీలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని మనతో పాటు గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అంటే ముఖ్యంగా ఈ దాడి విషయంలో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మల్కాజ్గిరి చుట్టూ చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అంటే ఈ దాడి ఎందుకు, అంటే ఇవాళ కుట్రపూరితంగా చేసిరా లేకపోతే ఏంటి, అసలు రౌడీలకు సంబంధం ఏముంది? అంటే కుట్రపూరితంగానే మా పైన దాడి చేశారు. యాక్చువల్గా జనరల్ గా అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల పండుగ చెక్కుల పంపిణీ అనేది నా డివిజన్ అనే జరుగుతుంది. అది కూడా విజయ వినాయక స్వామి టెంపుల్ ఎండోమెంట్ లో జరుగుతుంది. అది ఈసారి ఏం చేశారంటే ప్రీ ప్లాన్ గా దాన్ని అల్వాల్కి మార్చేశారు. అల్వాల్ ఏంటంటే మా మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు అక్కడే ఉంటది. కూతేడు దూరంలో పోలీస్ స్టేషన్, ఆ కూతేడు దూరంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం. సో కావాలనే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి కమిషనర్లతో ఫోన్ చేయించుకొని అక్కడికి షిఫ్ట్ చేసుకున్నారు. కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక రామ్ యాదవ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి అక్కడ ప్లాన్ చేసి ఒకటేసారి మా పైన దాడి చేయడం జరిగింది. అంటే జనరల్ గా ఒకప్పుడు గతంలో మైనంపల్లి అనుచరుడుగా ఉన్నటువంటి రామ్ యాదవ్ పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే
నన్ను కార్పొరేటర్ చేసిన వాస్తవం అయితే వాస్తవమేనండి. నేను మైనంపల్లి ఫాలోవరే ఉండే. ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్ లో పార్టీ మారనందుకు అతను కేవలం తన కొడుకు యొక్క స్వభావం గురించి, లాభం గురించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు. ఇదే పార్టీని పట్టుకుని ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఆయననే ఎన్నోసార్లు అన్నారు, ఎవరు ఎక్కడికన్నా పోవచ్చు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో పార్టీ మీరు మారారు, మేము మారలేదు. సో మీరు మీ కేవలం అతని కొడుకు గురించి పార్టీ మారి నువ్వు వెళ్ళిపోయి మేము మెంబర్ రాలేదన్న కక్షతోటి, సో నా మీద 18 months నుంచి ఎన్నో విధాలుగా చాలా ట్రై చేశారు నా మీద. చేసి లాస్ట్ ఒక 1-2 months నుంచి నా ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఒక 1 month బిఫోర్ ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. తర్వాత ఆ 1 month అయిన తర్వాత మొన్న రీసెంట్ గా ఇక్కడ గుడిలో టార్గెట్ చేయడం జరిగింది సార్. కేవలం ఏంటంటే మల్కయ్యలో మాత్రం ఎట్లా అంటే ఒక రౌడీ పరిపాలన నడుస్తుంది. ఒక రౌడీ రాజకీయం అని అంటున్నాను. రౌడీ పరిపాలన, రౌడీ రాజకీయం. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలు, ఎవడు నా ఎంబట రాలేదు, ఎవడు నేను చేసిన కార్పొరేటర్ నా ఎంబట రాలేదన్న ఒక కక్షతోటి ఇలా నన్నయ్య గారు చాలా మందిని కొట్టాడు మల్కయ్యలో కార్పొరేటర్. గతంలో ఆయనకు ఆల్రెడీ రౌడీ షీటర్ ఉన్నది. ఆయన ఎలక్షన్ లకు వచ్చిన తర్వాత నా రౌడీ షీటర్ తీసేయడం జరిగింది. సో ఆ బుద్ధి ఇప్పుడు చూపిస్తుందని చెప్పేసి కొంతమంది 100% అండి. బేసికల్ అయిన రౌడీ షీటర్ కాబట్టి రౌడీ బుద్ధి ఉంటుంది, మంచి బుద్ధి ఏం లేదు. రౌడీ షీటర్ కాబట్టి బెదిరించాలి, కొట్టాలి, లొంగ తీసుకోవాలి. అంటే రౌడీ షీటర్ ఉందా ఇంతకుముందు? ఉండే, తీసేసుకున్నారు. ఎలక్షన్ లో వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్, మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాక తీసేసుకున్నారు. కానీ సో డే 1 నుంచి కూడా ఆయన మెంటాలిటీ అవే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ కాబట్టి రౌడీ మెంటాలిటీ ఉంటాయి. జనాలను కలుపుకొని పోవాలి, జనాలకు మంచి చేయాలనేది ఏం లేదు. ఎంతసేపు ఎవరిని డాగులేయాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, లొంగపరచుకోవాలి. ఇదే దాదాపు 50,000 మెజారిటీ తోటి గతంలో ఓడిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఏమైనా అంటే ఆ ప్రజలను యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ చూడకుండా ఇలా అధికారం ఉందని చెప్పి దాడి చేయడానికి ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు 5 ఏళ్లలో పబ్లిక్ సర్వీస్ చేస్తుంటే గెలిపించుకునే వాళ్ళు కదా. మైనంపల్లి ఒక బ్రాండ్ అని చెప్పుకొని తిరిగారు గత ఎలక్షన్స్ లో. మైనంపల్లి ఒక బ్రాండ్ అని అన్నప్పుడు మరి మైనంపల్లి బ్రాండ్ ఎందుకు పని చేయలేదు మల్కాయిర్లో? అంటే పబ్లిక్ తెలుసు, పబ్లిక్ ఏం పని చేసిండు, ఎంత అలచలు చేసిండు, మంచి చేసిండా, చెడు చేసిండు అనేది ప్రతి ఒక్క కాలనీ పర్సన్స్ కి తెలుసు. ఆయన దగ్గర పోతే ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది అనేది తెలుసు. ఎవరు పోయినా తిట్టడము, పంపించడం, తిట్టి పంపించడమే తప్ప ఇవాళ కూడా ఏ ఆఫీషియల్ దగ్గర పోయి ఒక పేపర్ పట్టుకొని మా కాన్షియన్స్ కి ఇది కావాలని నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మాకు పక్కకే కుత్బులాపూర్ ఉంది, కుకట్పల్లి ఉంది, ఎల్బీనగర్ ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 1,500 కోట్లు 2,000 కోట్లు పెట్టి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేశారు. మా మల్కైర్ మాత్రం ఏం అభివృద్ధి కాలే, ఎక్కడున్నది అక్కడే ఉంది. ఒక స్వర్గధాం లేదు మాకు, ఒక స్విమ్మింగ్ పూల్ లేదు, ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టియలేదు ఇప్పటి వరకు. చెప్తున్నా చాలా అంటే చాలా వెనుకబడుతూ ఉన్నాం మల్కైర్ కాన్స్టిట్యూన్సీ మాత్రం. ఒక ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు ఏదైనా పని చేద్దామంటే వద్దంటాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడి తర్వాత ఇవాళ రాష్ట్రం కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి అని మీడియా కూడా ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజలు నేను చెప్తున్నానండి, చాలా ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక హీనమైన చర్య అంటారు ఎవరే కానీ. రాష్ట్రం అంతా ఏదున్నా రాజకీయంగా కొట్లాడాలంటారు తప్ప ఇట్లా కొట్లాడుకోవడం, చంపడం చేస్తే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఎవరు యాక్సెప్ట్ చేయరు నిజంగా కూడా. మల్కైర్ ప్రభలు మొన్న ఆయన 52,000తో ఓడగొట్టారు, కానీ ఈసారి నిలబడితే మాత్రం మినిమం 1,00,000 ఓట్లు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు గెలుస్తారని చెప్తున్నాను. ఎందుకంటే ఒక రౌడీ పరిపాలన, ఒక రౌడీయిజం అనేది నడుస్తుంది మల్కైర్లో. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మాజీ ఎమ్మెల్యే గారు ఒక 200 కోట్ల డెవలప్మెంట్ వర్క్లు ఒక్కటి కూడా తీసుకురాలేదండి. వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా. ఇచ్చే వాళ్ళని ఇవ్వకుండా అధికారులని, ఇప్పుడు నా డివిజన్ ఏదైనా ఫండ్ వస్తుందంటే ఇవ్వద్దు, అధికారులు తిరగొద్దు, మొత్తం ఎట్లా అంటే ఒక రౌడీయిజం అంతే. భయభ్రాంతులను చేస్తున్నాడు అటు అధికారులను, అఫీషియల్స్ ని. ఇప్పుడు పలానా రామ్యాల ఏదైనా వర్క్ తీసుకొస్తానంటే ఆ ఫండ్ ఇవ్వద్దు. అక్కడ ఎమ్మెల్యే గారు ఏదైనా ఫండ్ పెడితే ఆ ఫండ్ ఇవ్వద్దు. అతను తెచ్చే వాళ్ళని తేనియాడు. అంటే మల్కైర్ ప్రజలు నన్ను ఓడగొట్టారు కాబట్టి మల్కైర్కి డెవలప్మెంట్ జరగొద్దు అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. జనరల్ గా ఇవాళ ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే ఒక కార్పొరేటర్ గా ఉన్నటువంటి మీరు కావచ్చు, ముఖ్యంగా అభివృద్ధి విషయంలో అంటే కొంత వెనుకబడుతున్నారు అనుకోవచ్చా? 100% అండి. ఇప్పటి వరకు నేను చేసిన అభివృద్ధి ఇక్కడే ఉన్నాయి కదా. ఇయర్ వైజ్ నేను 19 నుంచి 20 వరకు ఎన్ని పనులు తీసుకొచ్చాను, ఎన్ని వర్కులు చేశాను అన్ని మీరు చూడండి.
19 నుంచి 20లో 33 వర్కులు చేశాను, దగ్గర 5 కోట్ల వర్కులు చేశాను. 2021లో 119 వర్కులు చేశాను, 30 కోట్ల వర్కులు చేశాను. 21-22లో 38 వర్క్స్ చేశాను, 7 కోట్ల వర్కులు చేశాను. సో 22-23లో 21 వర్కులు చేశాను, 8 కోట్ల వర్కులు చేశాను. 23-24లో 41 వర్క్ చేశాను, 11 కోట్లు. అదేవిధంగా 24-25లో 19 వర్క్ చేశాను, 10 కోట్లు. 25-26 ఈయన వచ్చిన తర్వాతనే 9 వర్కులు ఇప్పటికి. ఈ సంవత్సరం 18 కాలంలో 18 నెలల్లో 9 వర్కులే కేవలం, అది కూడా 3 కోట్లు. అది కూడా మేము అతి కష్టం మీద జోనల్ కమిషనర్ వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో వెళ్ళి ఫాలోఅప్ చేస్తే ఈ వర్కులు వచ్చినాయి. సో మరి ఇన్ని సంవత్సరాల 40 వర్కులు, 30 వర్కులు, 25 వర్కులు చేసినప్పుడు ఈ సంవత్సరం ఎందుకు ఇంత తక్కువ అంటే కేవలం ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు. మల్కారి ప్రజలు నన్ను ఓడగొట్టారు కాబట్టి మల్కారి కాన్స్టిట్యూన్స్ లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగొద్దు అనేది ఆయన కాన్సెప్ట్ ఇది. సో అయినా కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి మినిస్టర్లను కలిసి ఈ రోజు వరకు కూడా మా మల్కాజ్గిరి అభివృద్ధికి ఒక 1000 కోట్లు తీసుకొచ్చారు. మా మరి రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రతి డివిజన్ ఏవేవైతే మేజర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడి దగ్గర ఈ రోజు ఈ 18 నెలల్లో ఒక 1000 కోట్లు తీసుకొచ్చారు. 1000 కోట్లు నేను దానికి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తాను. జనరల్ గా ఈ దాడి జరిగిన విషయాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. సో వాళ్ళు ఎట్లాంటి భరోసా ఇచ్చారు? మీరు ఉందా? పార్టీకి మీకు అండగా ఉంటాము, రాజకీయంలో అన్ని సర్వసాధారణమే, నువ్వేం భయపడద్దు. సో రేపు మనం పవర్ వచ్చినాక ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మేమున్నాం మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు కేసీఆర్ కూడా ఫోన్ చేయడం జరిగింది, హామీ ఇచ్చారు మీరు ఎట్లాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు, పార్టీ అండగా ఉంటాము, మనకు పార్టీ లీగల్ సెల్ ఉంది, అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. అంటే మైనంపల్లి తోటి మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా మీరు ఆరోపించారు. 100% ఫీల్ ఏం లేదు సార్. టిట్ ఫర్ డాట్ సంపదేమో అని 10 కొడితే నేను 2 కొడతాను, నేను అన్నిటికీ తెగించున్నాను. ఇన్ని రోజులు కూడా నేను ఒక గెలిచి ఇలా 18 సంవత్సరాలు మేము అతను విడిపోయి 18 months అవుతుంది, కానీ ఏ ఒక్క రోజు కూడా నేను చెడు మాట్లాడలేదు. ఎప్పుడైతే మొన్న నా మీద దాడి జరిగిందో అప్పటి నుంచి మాత్రం ఆయన మీద ఉన్న ప్రేమ కూడా నాకు మొత్తం చచ్చిపోయి. కాబట్టి నేను ఇక్కడి నుంచి దేనికైనా రెడీ, సావడానికన్నా రెడీ, చంపడానికన్నా రెడీ. ఓకే, ముఖ్యంగా రాజకీయ నేపథ్యం కనుక చూసుకుంటే మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి రావడం? నేను 2009లో రావడం జరిగింది రాజకీయంలోకి. టీడీపీ పార్టీ నుంచి రాజకీయంలోకి వచ్చాను. 2009 నుంచి టిల్ డేట్ వరకు కూడా నేను పాలిటిక్స్ లో అంటే చంద్రబాబు గారు నా సమక్షంలో జాయిన్ అయ్యాను నేను 2009 కార్పొరేటర్ ఎలక్షన్స్ లో. సో 2009 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే, తర్వాత మైనంపల్లి గారు బట్టి ఈ పార్టీలకు రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలకు. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం మేము ఎలాగో పాల్గొనలేదు, అనుకోకుండా మాకు అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నాం. నేను తెలంగాణ గడ్డ మీద పడుతున్నా కాబట్టి నాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీని మీరు వదిలిపోయారు, మేము వదిలిపోలే. నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఉద్యమం టైంలో మేము లేము, అప్పుడు మా వంతు సహకారం బయట నుంచి చేయాల్సి వస్తే చేసినాము. కానీ ఈ రోజు ఫుల్ ఫ్లెజ్ గా మేము ఆ పార్టీలో వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. ఇలా మా కేసీఆర్ గారు సాధించిన తెలంగాణలో మేము కూడా అందులో ఉన్నామని అంటే అది మా అదృష్టం అనుకుని మేము భావిస్తున్నాం. మేము అధికారం కోసమో పదవుల కోసమో మారలేదు. ఆయన కేవలం కొడుకు టికెట్ గురించి మల్కేరి పబ్లిక్ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే గొప్పదనం, ఒక ఉద్యమకారులు రండి మెదకు పద్మదేవేందర్ రెడ్డి గారు 2001 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నాను ఉద్యమం పైన. అట్లాంటి క్యాండిడేట్ ని తీసేసి మైనంపల్లి రోజుకి టికెట్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారండి? దేవన్ నుంచి పార్టీని పట్టుకొని ఉన్న క్యాండిడేట్ ని కాదండి, కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు? మరి అదే ఇక్కడ మైనంపల్లి గారు వదిలేసుకున్నారు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ, మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ గొప్పతనం అదే అంటే, నేను పార్టీని దేవన్ నుంచి నమ్ముకుని ఉన్న వాళ్ళకు కట్టుబడి ఉన్నారు. వీళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు. 2 టికెట్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళిస్తారండి? కేవలం అది కూడా స్వార్థంతో మీ కొడుకు టికెట్ గురించి ఆల్రెడీ ఇక్కడ టికెట్ డిక్లేర్ చేసినాక వెళ్ళిపోవడం జరిగింది. మీరు అందరు చూసారు కదా మీడియాలలో కూడా. అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఒక ఎమ్మెల్యే అయి ఉండి వాళ్ళ ఒక జీప్ వేసుకొని వచ్చి వాళ్ళ రంగాడి రోడ్డు మీద కూర్చొని సిఐ పిలిపియండి లేకపోతే ఎవరు వస్తారో రాండి అని మాట్లాడడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా అంటే తండ్రి ఎట్లనో కొడుకు అట్లనే సార్. అంటే ఒక యంగ్ లీడర్ కదా. అది నేను ఏమన్నా ఇప్పుడు తండ్రి ఎట్లనో కొడుకు అంతే అంటే నేను
తండ్రి మనోభావాలు తండ్రి యొక్క బ్లడ్డే కదా కొడుకుకి వచ్చేది. సో అది ఖచ్చితంగా ఉంటుంది ఆ బ్లడ్ రిలేషన్ అనేది. ఓకే. తండ్రి యొక్క పోలికలు కొడుకులో కూడా ఉంటాయి కాబట్టి ఆ ఆటిట్యూడ్ చూపిస్తుంది. అంటే మీకు దాడి జరిగినప్పుడు మీతో పాటు ఉన్నటువంటి చిన్న యాదవ్ నెట్వేయడంతో ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది అని చెప్పేసి. అవును, చిన్న యాదవ్ నాకు కజిన్ అవుతాడండి. సో నన్ను వాళ్ళు అటాక్ చేయడం చూసి నన్ను అడ్డుకోవడానికి వస్తే అతని పైన కూడా దాడి చేయడం జరిగింది. సో ఒక ప్లాన్డ్ గా నా మీద, చిన్న యాదవ్ మీద, జగదీష్ గౌడ్ మీద, సో కావాలని వాంటెడ్లీ ఒక స్కెచ్ చేసుకొని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని చేశారు. అంటే కొంతమంది ఏం ఆరోపిస్తున్నారు అంటే బీసీల మీద కావాలని చెప్పేసి దాడి చేసిరని చెప్పేసి ఒక వాదన. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళుగా అన్నది నేను ఒక కులం గురించి చెప్పాను కానీ ఎంతసేపు వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళకే పవర్ ఉండాలి, వాళ్ళే పైన ఉండాలి, వాళ్ళ కాళ్ళ కింద మనం అనుమానం ఉండాలంటే ఎవరు ఉంటారండి? ఒక సగం వరకు ఉంటారు. ఎవరికైనా ఒక హిల్ పాయింట్ ఉంటుంది, హిల్ పాయింట్ వరకు ఉండగలుగుతారు, తర్వాత ఉంటారా? ఉండలేరు కదా. అదే మాట ఎన్నోసార్లు మాజీ ఎమ్మెల్యే గారే అన్నారు. ప్రతి వ్యక్తికి కూడా సహనం అనేది ఉంటుంది, ఒక హిల్ పాయింట్ వరకు ఉంటుంది, అది కోల్పోతారు. అట్లా మేము 3 ఏళ్ళు మేము అనుభవించినాము, చేసినాము, మాకు నచ్చక మేము పోలేదు. ఇలా మేము డివిజన్ లో నా పబ్లిక్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా ఫుల్ఫిల్ చేయలేను నేను. ఇక నేను ప్రజలకు ఇచ్చిన అన్ని వదిలేసి ఇక మీరు టికెట్ నన్ను కార్పొరేటర్ చేసినని చెప్పి వెళ్ళిపోతామా? వెళ్ళిపోలేం కదా. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో. మీకు నచ్చలేదు మీరు వెళ్ళిపోయారు, మాకు నచ్చింది కాబట్టి మేము ఇదే పార్టీలు కంటున్నాం. దాంట్లో ఏమి రాజకీయంగా నువ్వు ఒకవేళ నన్ను ఓడగొట్టాలంటే ఒక గట్టి బలమైన క్యాండిడేట్ ని పెట్టి నా మీద 5 కాకుండా 10 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఓడగొట్టి అప్పుడు నేను నిరూపించుకోవాలి. అది కాకుండా డివిజన్ లో ఇప్పుడు మైనంపల్లికి దుష్మన్ అయితే మొత్తం మల్కేరికి రామయాదవ్ దుష్మన్, కాంగ్రెస్ వాళ్ళకు వాణి తిట్టు వీని తిట్టు, పోయి వాణి కొట్టు వీని కొట్టు అని అంటే సంస్కృతి అది ఎట్టుపోతుంది అసలు ఈ సంస్కృతి మల్కేరులో. ఖచ్చితంగా మల్కేరులో మాత్రం ఒకటేసారి రౌడీ రాజ్యం వెళ్తుంది, రౌడీ పరిపాలన నడుస్తుంది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అతని కనుసంధానంలో పెట్టుకొని మొత్తం శాసిస్తుంది మల్కేరులో. మా మల్కేరుకి ఒక శని లెక్క తయారైపోయినా. శనిదేవుని మనం ముక్తమా, ప్రేమతోటి మొక్తామా, భయంతో మొక్తామా? అయ్యా నీ చూపు నా మీద పడొద్దని చెప్పి మొక్తాం. అట్లా ఇవాళ మల్కాయలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అంతా కూడా భయంతో తిరుగుతారు కానీ ఎవరు కూడా భక్తితో తిరుగుతలేరు ఆయన. ఓకే. అంటే కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ దాడి తర్వాత రిజైన్ చేసి కొంతమంది రావడం జరిగింది. అవును. సో ఏంటి అంటే వాళ్ళు కూడా ఇవాళ అంటే అతని మీద వ్యతిరేకత చూపించాల్సిన 100%. ఇవాళ కాకుండా రాబోయే రోజుల్లో చాలా మంది ఇంకా చాలా చేరికలు ఉంటాయి మా పార్టీలో. ఎందుకంటే బేసికలీ ఒక మంచికి చెడు జరుగుతున్న యుద్ధం ఇది. నేను అనేది ఏంటి అంటే ఒక రాముడికి ఒక రావణాసురుడికి జరగబోయే యుద్ధం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్. మేము అదే మా ఎజెండా కూడా అదే తీసుకొని వెళ్తాం. ఒక రౌడీజానికి ఒక మంచితనానికి మంచి కావాలా రౌడీజం కావాలనేది తీసుకుపోతాం. ఇలా మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోడు మల్కేరుకి 10 ఏళ్ల కింద వచ్చిన తర్వాత ఎంతమందిని కొట్టాడు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు వచ్చి ఎంతమందిని కొట్టాడు, ఇదే తీసుకెళ్తామండి. దగ్గర ఇవాళ వరకు 10 ఏళ్లలో ఒక 9-10 మందిని కొట్టాడు. ఆయన బేసిక్ ఏంటంటే భయపెట్టియాలి, చెప్తే వినలేడు అనుకో కొట్టాలి. పైచాచిక ఆనందం పొందుతాడు, జనాలను కొట్టిపించుకుంటా పైచాచిక ఆనందం పొందుతాడు ఆయన అంతే. అయితే ఈ ఇష్యూలో ముఖ్యంగా తెర మీదకి వచ్చిన పేరు మండల్ రాధాకృష్ణ యాదవ్. సో ఒక సోషల్ యాక్టివిస్ట్ గా గతంలో టీడీపీ ఎవరు అసలు ఈ రాధాకృష్ణ యాదవ్ ఎవరు? రాధాకృష్ణరావు గారు మాకు కాక వరుస అవుతాడు. మండల్ చిన్న గారికి సొంతము బాబాయ్ అవుతారు. సో మేమిద్దరం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఆ జరిగిన నష్టం ఆ రోజు బాగా మమ్మల్ని కొట్టారు కాబట్టి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము మా బాబాయ్ కాబట్టి వెళ్ళడం జరిగింది. అదే ఇష్యూ మీద మైనంపల్లి గారికి మొన్న ఎలక్షన్ లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకే చేశారు. మండల్ రాధాకృష్ణరావు గారు ఎవరైతున్నారో మా బాబాయ్ గారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకే చేశారు మొన్న ఎలక్షన్స్ లో. సో ఇట్లా ఎందుకు చేశారని చెప్పి అడిగినందుకు ఇక ఆయన బ్లడ్ ఆయన ఏంటో ఎంతసేపు ఒక రౌడీ డాగ్ లేయడము మాట్లాడి చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని ఇంత పెద్ద చేశారు. సో దానికి ధీటుగా సమాధానం చెప్పారు మా బాబాయ్ కూడా. సో అది అక్కడి నుంచి ఆ రచ్చ అలా మొదలైపోయింది. అది మల్కాజ్గిరి శాంతియుతంగా ఉండాలంటే ఏం ఒక ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఏం లేదండి, ప్రభుత్వం ఏం లేదు. ఇలాంటి మా మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మల్కారి సస్యశ్యామలంగా ఉంటది. లేదంటే రాబోయే ఎలక్షన్ లో ఇంకా ఓడగొట్టి మల్కారి ప్రజలు ఇంకా మెజార్టీ తోటి మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారు. మల్కారిలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో గెలవడట్టి. అది మైనంపల్లి ఉన్న రోజులు రాసి పెట్టుకోండి. రాబోయే రోజులలో మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. టిట్ ఫర్ టాట్ ఖచ్చితంగా ఉంటాయి. రామ్ యాదవ్ గారి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధాన లక్ష్యం ఏంటి సార్, నేను 5 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటే అది కార్పొరేటర్ గెలిచిన తర్వాత అనుదినము నేను పబ్లిక్ లో ఉంటాను. పొద్దున్న లేస్తే కూడా
ఒక మంచి చెడుగు పోతుంటాను, డెవలప్మెంట్ యాక్స్పర్ట్లో తిరుగుతుంటాను నేను. సో నా యొక్క ఎదుగుదల ఓర్వలేకనే ఈరోజు నా మీద అటాక్ చేశాడని నేను అనుకుంటున్నాను. అయినా కానీ రాము యాదవ్ ఎప్పుడు భయపడ్డాడు, ఉన్నన్ని రోజులు ఇదే పార్టీలో ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడతాను. మళ్ళీ కూడా రాబోయే ఎలక్షన్లో నేను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. ఇదే నా గౌతమ్ నగర్ ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను. మల్కాజ్గిరిలో యాదవ్ల జనాభా ఎక్కువ అని, యాదవ్ల నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా ఈ దాడి తర్వాత? 100% దొరికింది. అంటే మీరు మనం చూసారు, ఆయన ఛాలెంజ్ చేశాడు, దూలపల్లి నుంచి ఇక్కడికి వచ్చాడు. మేము జస్ట్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో 500-600 మంది మేము మొబిలైజేషన్ చేశారు మా మండల రాధాకృష్ణ యాదవ్ గారు. సో నేను అనేది ఏంటంటే మల్కేర్లో ఒక ఉమ్మడి కుటుంబం లెక్క ఉంటారండి అందరు. కానీ ఏ పార్టీ వాళ్ళైనా ఎలక్షన్స్ అప్పుడే 15 రోజులు పార్టీలు ఉంటాయి, తర్వాత కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడైతే ఈయన వచ్చిన తర్వాత మైనంపల్లి దుష్మన్, మల్కేరి దుష్మన్, రామ్ యాదవ్ అన్నట్టు ఇక కాంగ్రెస్ లో ఎవరితో మాట్లాడదు, ఎవరి తిరగదు, సాగుకు రావద్దు, పెళ్లిళ్ళకి రావద్దు. నన్ను చూసి భయపడి ఉరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే నాకు మైనంపల్లి దుష్మన్ కాబట్టి. మైనంపల్లి దుష్మన్ వీళ్ళందరికీ దుష్మనేగా నేను. అట్లా ఒక డిఫరెంట్ కల్చర్, ఒక డిఫరెంట్ రౌడీజాన్ని ప్రోత్సహిస్తుండే మల్కేర్లో. ఎంతసేపు ఆయన థాట్ ఎట్లుండే అంటే మంచి చేయడం లేదు, చెడు. ఇక్కడ నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ ఇక్కడ నిలబడాడు మల్కేర్లో, అటెటో మెదక్ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వీలైనంత వరకు రామ్ యాదవ్ టార్గెట్, ఇంకో లీడర్ టార్గెట్, పంచాయతీని కొట్టాలి, లొంగ తీసుకోవాలి, కొట్టాలి, పంచాయతీ ఆనందం పొందాలి, అంతే. దానివల్ల నష్టం కాంగ్రెస్ పార్టీకి, మాకు కాదు. ఇవాళ మొన్న ఇష్యూ అయింది, అది మాకు ఎక్కడో వెళ్ళిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా పోయింది న్యూస్. ఇవాళ ప్రతి ఒళ్ళు పబ్లిక్ కూడా చీ అని ఉమ్మేస్తున్నారు, వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద. ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడాలి కానీ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంది, కొట్లాడడం ఏంది, ఒక రౌడీ రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నాడు, రౌడీ సంస్కృతి. నిజంగా చెప్తున్నా కదండి, రౌడీ షీటర్లకు రౌడీ మెంటాలిటీ ఉంటాయి. ఆయన బేసికలీ రౌడీ 110%. కాబట్టి ఆ రౌడీ థాట్ తోటి ఉంటాడు, చెప్పుడు మాటలు ఇట్టాడు, ఒక పేపర్ నాలెడ్జ్ లేదు, ఒక అవగాహన లేదు, ఏం లేదు. ఎంతసేపు గాయగత్తర చేయాలి, ఓని తిట్టాలి, కొట్టాలి, ఇవే థాట్స్ అంతే. సో దానివల్ల పార్టీకి నష్టపోతుంది, దాంతోపాటు ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయింది. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే కూడా ఇంకా నష్టపోతే తప్ప లాభం అనేది ఉండదు. రోజు రోజుకి ఇంకా విరోధిస్తుంటారు వీళ్ళు. దీనివల్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా వీళ్ళ దృష్టి పెట్టి వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది మా ఒక కోరిక తప్ప, లేకుంటే పార్టీకి నష్టమే తప్ప వీళ్ళ వల్ల రూపాయి లాభం ఉండదు అంతే. ఓకే, చూశారు కదా, కక్షపూరితంగా ఇవాళ కుట్ర పని మల్కాజ్గిరిలో తనను ఓడగొట్టినందుకు ఇవాళ ప్రజల్ని కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మా మీద దాడులు చేయించడం జరిగిందని చెప్పేసి కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.